ఈ కాంగ్రెస్ సర్కార్ ఏలుబల్ల యూరియా కోసం రైతులు అరిగోసపడుతుండ్రుల్లా. దేశానికి తిండి పెట్టే రైతన్నలు గోసపడతా అంటే అధికారంలో ఉన్న వాళ్ళకైతే అస్సలు పట్టింపే లేనట్లు చేస్తుండ్రు. అర్రే రైతులకు యూరియా సుతంగా సక్కంగా ఇవ్వకపోతే గాళ్ళు వ్యవసాయం ఎట్లా చేస్తారు చెప్పుండ్రి. గాళ్ళ వ్యవసాయంకు తిప్పలైతే మనం తినే తిండికి సుతంగా తిప్పలైతుందన్న సోయి సర్కారులకు ఉండాలనా లేదా? మైకుల ముందు మాత్రం ఓ రైతుల కోసం మేం గానక మస్తు చేస్తాం అన్నట్టు కర్రీగులు గిట్లు ఇస్తారు. గాళ్ళు గంట సక్కంగా చేస్తే రైతులకు ఇట్లా ధర్నాలు ఎందుకు చేస్తారు, రోడ్లు ఎందుకు ఎక్కుతారు? సర్కారు ఇక ఎవరి చెవుల పూలు పెడదాం అనుకుంటున్నారో ఏందో గానీ ముందుగాలగా రైతుల కోసం ఏందో చూపిస్తాను అడుగుండ్రి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఉన్న తుంబూరు ఊళ్ళుండే రైతులు యూరియా కావాలని నిరసన చేపట్టినరులా. యూరియా బుక్ చేసుకోనికి సర్కారు తీసుకొచ్చినగా యాప్ సక్కంగా పనిచేస్తలేదని చెప్పుకొస్తుండ్రు. పంటలు వేసుకొని 2 నెలలు అయిందని గిప్పదాకా యూరియా బస్తాలు ఇవ్వకపోతే మేము వ్యవసాయం ఎట్లా చేస్తామని మండిపడుతున్నారు. యూరియా ఇవ్వకపోయేసరికి మేమంతా మస్తు తిప్పలు గిట్లా పడుతున్నామని చెప్తుండ్రు. ఇక యూరియా బుకింగ్ చేసుకోవాలంటే 5G ఫోన్ కావాలని సొసైటీ వాళ్ళు చెప్తున్నట్ట. ఇక 5G ఫోన్లో బుకింగ్ చేసుకున్న సుత యూరియా వస్తలేదని రైతులు మస్తు రంది పడుతుండ్రు. మండలంలో పోడు సాగు చేసుకునేటటువంటి రైతులకి యాప్ ద్వారాగా మందు కట్టలు అందేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి పట్టా లేకపోవటం వల్ల వాళ్ళకి మేము మందు కట్టలు అందించలేము అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఉత్తర్వులు ఏవో వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా పోడు సాగుదారులని మరి ఇబ్బందులు పాలు చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా కౌలు రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళు సైట్ ఓపెన్ చేసినటువంటి 5 నిమిషాల్లోనే సైటు అయిపోతా ఉంది, బుకింగ్ అయిపోయిందని చెప్పేసి మరి అనేక మంది రైతులు ఈరోజు మరి ఆండ్రాయిడ్ ఫోన్లు లేక యాప్ను డౌన్లోడ్ చేసుకోలేక యూరియా మందు కట్టల్ని మరి బుక్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు కదా. ప్రజలకి అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఆండ్రాయిడ్ ఫోన్ లేనప్పుడు మరి వీళ్ళు యాప్ ఎట్లా బుక్ చేసుకుంటారన్నటువంటి సోయి కూడా ఈ ప్రభుత్వాలకు లేకుండా పోయింది. పనులు వదిలేసుకొని గంటలు సొసైటీ కాడ కూర్చున్న గాడ కనీసం సమాధానం ఇచ్చేటోళ్ళు సుతంగా ఉంటలేరా నన్న అసలు గరం అవుతాండ్రు. మాకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే గా సొసైటీ సెక్రటరీ బండెక్కి విక్తానని గాళ్ళు మస్తు బాధపడుతుండ్రు. ఇక కొంతమంది అయితే గోడాంకు తాళం గిట్లేసి నిరసన చేసిందంట. ఇక అక్కడికి పోలీస్ సార్లతో పాటు వ్యవసాయ శాఖ సార్లు గిట్లా పోయి రైతులను సంజాయించడానికి కోషిష్ గిట్లా చేసిండ్రు. ఇక్కడ యాప్ చక్కగా పని చేయకపోతే దగ్గరలో ఉండే ఇంకో సొసైటీలకు వెళ్ళి యూరియా తీసుకోమని ఉత్తముచ్చట్లు అని చెప్పిందంట. మరి వచ్చి తీసుకెళ్తున్నారు వేదాల కొంటోళ్ళు బయట వాళ్ళు వీళ్ళు వచ్చారు ఇంకా యూరియా ప్రాబ్లం ఏంటంటే డిమాండ్ ఎంత ఎక్కువగా ఉండేటప్పటికి ఇవాళ నాకు ఒక కట్ట అవసరం అనుకోండి, డిమాండ్ 10 కట్టలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాను. ఎకరాల ప్రకారం చూస్తున్నా క్రియేటివిటీ కూడా దొరుకుతుంది. డిమాండ్ సెకండ్ క్రాప్ కు పెట్టుకున్న వాళ్ళు లేరు అంటారు. అదే సార్ ఇప్పుడు అందరూ ఎకరాలకి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసుకునేది. అదే ఇప్పుడు చేపియండి సర్పంచ్ గారు, రేపు నుంచి 2 రోజుల్లో మొత్తం ఫ్రీ అయిపోద్ది, ఇబ్బంది ఉండదు. తుంబూరు సొసైటీలా గక్కర్ రైతులకే యూరియా అయ్యానికి దిక్కు దివానం లేదంటే ఇంకా పక్క సొసైటీ కిందకు వచ్చే రైతులకు ఎట్లా యూరియా ఇస్తలే రైతులు ఎక్దం గరం అవుతుండ్రంట. జల్దినాకి యూరియా ముచ్చట్ను ఓడగొట్టాలని రైతులు అందరూ కలిసి డిమాండింగ్ ఇట్లా చేసుకొస్తుండ్రు. ఇక యూరియా యాప్తో సంబంధం గిట్లా లేకుండా కౌలు చేసుకునేటోళ్ళతో పాటు పోడు రైతులకు సుతంగా జల్దిన ఎరువులు గిట్లా ఇవ్వాలని సిపిఐ పార్టీలు డిమాండ్ చేస్తుండ్రు. ఖమ్మం జిల్లా కొంజెల్ల మండల కేంద్రంలో రైతులతో కలిసి ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా గిట్లా చేసిండ్రు. ఈ యూరియా కోసం జల్దిన తీర్చాలని వాళ్ళందరూ కలిసి డిమాండ్ చేసిండ్రు.